హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికల్ జల్సా. ఈరోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వీరశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్. సార్, ఫైనల్గా ఏపీలో పుష్ప సినిమాకి టికెట్ ప్రైసెస్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారనమాట. సో దీన్ని ఎలా చూడాలి సార్? పుష్ప సినిమాకి పర్మిషన్ ఎవ్వరు అనుకున్నా చాలా మందికి ఇది చాలా డిసప్పాయింటెడ్. ముందుగా జల్సా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీకు కూడా. పుష్ప 2 సినిమాకి టికెట్లు మంజూరు చేయరు, ఏదో గతంలో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టినట్లుగా పవన్ కళ్యాణ్ గారి మీద వయసు ద్వేషంతో అప్పుడు ఉన్న ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టినట్లుగా ఇప్పుడు పుష్ప 2 కూడా ఇబ్బంది పెడతారు, ఇబ్బంది పెట్టాలి అని చెప్పి కోరుకున్న చాలా మందికి ఇది డిసప్పాయింట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎస్ సార్. ఎందుకంటే ఇక్కడ పుష్ప 2 అంటే మన అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఈ రెండు వేరు వేరు కాదు అనే విషయం అనేది ఈ ఈ ఎవరైతే వీళ్ళ మధ్య విభేదాలు సృష్టించాలనుకున్నారో, విభేదాలు సృష్టించాలని ఆరాటపడతా ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఏదో ఒక సందర్భంలో టీడీపీ అభ్యర్థి మీద కూటమి అని చెప్పి వీళ్ళందరూ ప్రచారం చేసినప్పటికీ కూడా టీడీపీ అభ్యర్థి మీద పోటీ చేసిన వైసీపీ లీడర్ కి అతనికి నాకు పర్సనల్ గా స్నేహితుడు, నేను ఏదో ప్రచారం చేశానని చెప్పి చెప్పుకున్నప్పుడు అతనికి ఇతన్ని తీసుకెళ్లి టీడీపీ ఎమ్మెల్యే అయినా, సీఎం గారికి బావమరిది అయినా బాలయ్య బాబు గారు దగ్గర తీసుకొని ఒక షోలో కండక్ట్ చేయించి వీళ్ళ మీద అంత అభిమానంగా ఉన్నప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయలేదు, అలాగే జనసేన అభ్యర్థి పోటీ చేయలేదు. జన సైనికులు ఎందుకు వాళ్ళ అల్లు అర్జున్ మీద లేకపోతే అల్లు ఫ్యామిలీ మీద డివైడ్ అయి ఉంటారు? ఎందుకు అతని మీద యాంగ్రీగా ఉండాల్సిన అవసరం ఉంది? ఓకే. ఒకటి మనం ఆలోచించాలి. వాళ్ళకి లేని పోటీ చేసింది టీడీపీ మీద. అవును. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నది బాలయ్య బాబు గారు, వాళ్ళ బావగారు సీఎం, వాళ్ళ మేనల్డు సీఎం గారు అబ్బాయి మినిస్టర్ లోకేష్ బాబు. టీడీపీ అనేది వాళ్ళ కంచుకోట, టీడీపీ అనేది వాళ్ళకి లేని బాధ, వాళ్ళకి లేని ఇది జన సైనికులకి లేకపోతే మెగా ఫ్యామిలీకి ఎందుకు వస్తుందని చెప్పి అనుకుంటారు? ఇది కేవలం ఈ మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టాలని, వీళ్ళ మీద ఏదో సాధించాలని, వీళ్ళకే గొడవలు పెట్టాలని చెప్పి చూసే కొన్ని వర్గాల యొక్క ఆ అత్యాశ అని చెప్పి చెప్పుకోవచ్చు, వాళ్ళ యొక్క ప్రేరణ అని చెప్పి చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కలిసి ఈ ఏమీ చేయలేని అంచెలంచెలుగా ఒకవైపు ఫిల్మ్ ఇండస్ట్రీలో దేశ స్థాయికి ఖండాంతరాలకు వ్యాపించిన అల్లు అర్జున్ గారిది ఈ రకంగా అంచెలంచెలుగా ఎదుగుతున్న ఈ ఫ్యామిలీని దిగజార్చడానికి, వీళ్ళని ఉద్దేశించడానికి, వీళ్ళని కిందకి లాగే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్న కొన్ని వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళందరికీ మన రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు గతంలో ఇప్పుడు రెండు ఒకే విధంగా ఉన్నారు. మన పక్కనే ఉంటూ ఒక వర్గం, మనకి ఎదురుగా ఉంటూ ఒక వర్గం. ఈ రెండు కలిసి ఈ మెగా ఫ్యామిలీని వీళ్ళని దిగదార్చాలని చెప్పి చూస్తున్నాయి. తస్మాత్ కొంచెం మెగా అభిమానులు కానీ, జన సైనికులు కానీ జాగ్రత్త పడవలసింది. మనం స్పందించాల్సిన విషయం కాదు. పుష్ప 2 మనదే, వీరమల్లు మనదే. కాబట్టి ఈ రెండు మనవే అని చెప్పి మీరందరూ తెలుసుకొని సంయమనం పాటించండి. అల్లు అర్జున్ మనవాడే. అలాగే నాగబాబు గారు ఏదో ట్వీట్ చేశారు. నాగబాబు దీన్ని పెద్ద హైలైట్ చేసి నాగబాబు గారు అల్లు అర్జున్ ని తిట్టాడు. ఇంట్లో తల్లిదండ్రులు మనం ఏదైనా చెడిపోతుంటే, చెడు సహవాసాలు పడతా ఉంటే మాట్లాడుతూ ఉంటారు సహజంగా. మనందరినీ కూడా తిడతా ఉంటారు, చెడు సహవాసాలు పట్టబాగా చెడిపోతామని చెప్పి అంటా ఉంటారు కదా. అట్లాంటిది సొంత మేనత్త మరిది అయిన ఆ ఫ్యామిలీకి పెద్ద దిక్కు చిరంజీవి గారు మాట్లాడలేరు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేరు. చొరవ తీసుకుని మాట్లాడగలిగే వ్యక్తి ఒక్క నాగబాబు గారే. ఎక్కిన నాగబాబు గారే, సపోర్ట్ చేసిన నాగబాబు గారే ఎటువంటి విషయంలో. అట్లాంటి ఆయన ఒక మాట అన్నాడని చెప్పి సరి చూసుకోండి, జాగ్రత్త పడండి, వెళ్ళే దారి మంచిది కాదని చెప్పడం అనేది పెద్దల సహజం. అది దాన్ని పట్టుకొని ఇదేదో పెద్ద ఇష్యూ చేసి మెగా అభిమానులను విడదీయాలని చూస్తున్న వాళ్ళందరికీ ఇది కంటగింపుగానే ఉంది. ఖచ్చితంగా ఈ రెండు ఫ్యామిలీలు ఒకటే. అల్లు అర్జున్ మనవాడే, పవన్ కళ్యాణ్ మనవాడే, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఈ మెగా ఫ్యామిలీ అంతా కూడా ఒక వాళ్ళకు ఒక
దివ్యమైన పొజిషన్ స్టార్ట్ అయింది అన్ని రంగాల్లో. రాష్ట్ర మనం చూస్తే నార్త్ ఇండియాలో బీజేపీ తరపున, అంటే ధర్మ పరిరక్షణ కోసం బీజేపీ తరపున, కూటమి తరపున ప్రచారం చేయడానికి మోడీ గారి తర్వాత పెద్ద ఐకాన్ గా పవన్ కళ్యాణ్ గారిని పిలవడం జరిగింది. ఈ విషయంలో ఈ మీడియా కానీ ఈ సదరు వాదులు ఎవరైనా సరే ఒక్కళ్ళైనా దీని గురించి ప్రచారం చేశారా? నేషనల్ మీడియా ఒప్పుకుంది, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది, బీజేపీ నాయకులు ఒప్పుకున్నారు, కూటమి నాయకులంతా ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ మన ఈ రొచ్చు మీడియా ఒకటి ఇక్కడ తయారైపోయి వీళ్ళ మధ్య అగాధాలు సృష్టించాలని చెప్పి చూస్తా ఉన్నారు. వాళ్ళు ఆశించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే గత ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టారో అలాంటి దానికి ఇక్కడ క్రియేట్ చేసి అలాంటి అగాధం సృష్టించి ఈ టికెట్ల రేట్లు, సినిమా వాళ్లకు జరుగుతున్న అన్యాయం, వీటన్నిటి గురించి పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ముందుండి వీళ్ళందరి యొక్క బాధలను బాధ్యతలను భుజాలు వేసుకుని నడిపించే వాళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న వీటికి ఎందుకు పాల్పడతారని చెప్పి మీరు అనుకోవటం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. కాబట్టి జన సైనికులు, మెగా అభిమానులు ఈ విషయంలో సంయమనం పాటించి పుష్ప 2 మనదే, పుష్ప 2 ఎవరో కాదు, అల్లు రామలింగయ్య గారి వారసుడు, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినాడు, మెగాస్టార్ కి భార్య సురేఖ గారికి స్వయానా మేనల్లుడు. కాబట్టి స్వయానా మేనల్లుడు, అతను మెగా అభిమానే. మనలో ఒకడు నేషనల్ అవార్డు గ్రహీతగా ఉండే ఒక చిన్న మాట అంటే అతనికి ఏదో పెద్ద గర్వం వచ్చిందని చెప్పి అనుకోవద్దు. మనం చిన్న చిన్న పొజిషన్లకు వెళ్ళినప్పుడే కొంచెం ఇదిగా ఉంటాం. అట్లాంటిది అల్లు అర్జున్ మీద మనం అందరం కోపగించుకోకుండా మనవాడని చెప్పి మనం దగ్గర తీసుకుంటే ప్రత్యర్థి వర్గాలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ విషయానికి కుంగిపోతారు. వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళకి ఏ విషయం మీద మాట్లాడే అవకాశం లేదు, వాళ్ళకంటూ ఒక హీరో లేడు, వాళ్ళకంటూ ఒక ఎదిగే నాయకుడు లేడు, వాళ్ళకంటూ చెప్పుకునే పరిస్థితే లేదు. వాళ్ళ చరిత్ర అలాగే ఉంది, వాళ్ళ భవిష్యత్తు అలాగే ఉంది. కాబట్టి వాళ్ళు దిగజార్చడానికి లేకపోతే అగాధాలు సృష్టించడానికి ఈ ఫ్యామిలీలోనే, మెగా ఫ్యామిలీలోనే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళ మధ్య తగాదా పెడితేనే వాళ్ళకి నడుస్తుంది. మిగిలిన వాళ్ళని ఎవరి గురించి పవన్ కళ్యాణ్ గారితో వేరే ఎవరిని పోల్చినా, చిరంజీవి గారితో ఎవరిని పోల్చినా, మెగా ఫ్యామిలీలో ఎవరితో మిగిలిన వాళ్ళని ఎవరిని పోల్చినా కూడా అది చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎవరు చూడరు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చూసుకోవాలని చూస్తున్న రెండు వర్గాలకి చంపపెట్ల పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం నుండి ఈ టికెట్లు ధర పెంచుకోవడానికి అవకాశం కల్పించినందుకు అల్లు అర్జున్ మనం అందరం సంతోషపడాల్సిన విషయం. కాబట్టి మనం అంతా కూడా ఎవరైతే మెగా అభిమానులు ఉన్నారో, ఎవరైతే జన సైనికులు ఉన్నారో, మీరు సంయమనం పాటించి ఏదో విషయాలకి మనలో ఉన్న ఒక వ్యక్తిని బయటకు నెట్టేయకుండా, మనలో ఎన్నో తప్పులు చేస్తుంటాం, మనం గతంలో ఎన్నో పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని మనం తీసుకుంటున్నాం. అలాంటిది మన వ్యక్తిని, మనలో ఒక గొప్ప నటుడిని తీసుకెళ్లి పక్క దాంట్లో మనం పోనిస్తే ఇంకెంతకన్నా నవ్వుబాటుతనం లేకపోతే అనైక్యత ఇంకోటి ఉండదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. తెలివిగా మెలగండి, తెలివిగా మాట్లాడండి, తెలుసుకోండి వాస్తవం ఏంటనేది. మన వాళ్ళని మనం దగ్గర తీసుకోకపోతే వేరే వాళ్ళు ఇట్లాగే ఉపయోగించుకుంటారు. కాబట్టి అందరం కలిసి ఉంటేనే మన యొక్క శక్తి అనేది ఇనుముడింపజేస్తుంది. లేకపోతే మన మధ్య అగాధాలు సృష్టించడానికి రకరకాలుగా మన పక్కనే ఉంటూ కొంతమంది, మన ఎదురుగా ఉంటూ కొంతమంది, చుట్టుపక్కల ఉండి గోతులు దోవే విధంగా చూస్తూ ఉన్నారనే విషయం మాత్రం మర్చిపోవద్దని చెప్పి నేను జన సైనికులకి, మెగా అభిమానులకి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.